ప్రయాగ్రాజ్ లో ఏకకాలంలో పెద్ద ఎత్తున నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమానికి గిన్నిస్ రికార్డులో చోటు దక్కింది. ఈ అవార్డును సీఎం యోగి ఆదిత్యనాథ్ కు అందజేశారు. 45 రోజుల పాటు మహాకుంభమేళాలో సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, సహాయ సిబ్బందిని ఆయన అభినందించారు. పరిశుభ్రత, సుపరిపాలన పరంగా మహాకుంభమేళా కొత్త ప్రమాణాలను నిర్దేశించిందని సీఎం యోగి తెలిపారు. Neo Fresh Touch foaming hand wash makes washing up more fun. It kills germs and keeps hands moisturized. Neo Fresh Touch Foaming hand wash. Fresh Touch. Be 100% sure. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాలో ఏకకాలంలో 15,000 మంది కార్మికులు నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ అవార్డును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు కేపీ మౌర్య, బ్రజేష్ పాఠక్ ప్రయాగ్రాజ్లో అందుకున్నారు. ఈ సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేశారు. और इसी के साथ मैं सम्मानित मंच से अनुरोध करूंगी कि केंद्र के ऊपर इस महाकुंभ के ऊपर एक टूरिज्म विभाग की तरफ से మహాకుంభమేళా విజయంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలు కీలక పాత్ర వహించారని సీఎం యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. అనంతరం పలువురు కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలకు 10,000 రూపాయల ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం యోగి చెప్పారు. ఏప్రిల్ నుంచి పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనం 16,000కు పెంచనున్నట్లు తెలిపారు. మహాకుంభమేళాను ప్రపంచ వేడుకగా మార్చేందుకు కృషి చేశారని కొనియాడారు. రవాణా, పోలీస్ సిబ్బంది, కుంభమేళా అథారిటీ సేవలను సీఎం ప్రశంసించారు. ఘాట్ల వద్ద భద్రత కల్పించిన సిబ్బందితో పాటు నీరు ఎప్పటికప్పుడు వెళ్లేందుకు దోహదపడిన కార్మికులను అభినందించారు. 45 రోజుల పాటు వేడుకగా జరిగిన మహాకుంభమేళాను తమ సొంత కార్యక్రమంగా భావించి సహకరించిన ప్రయాగ్రాజ్ ప్రజలకు సీఎం యోగి కృతజ్ఞతలు తెలిపారు. మహాకుంభమేళా తరహా కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని, అంచనాలకు మించి భక్తులు హాజరయ్యారని సీఎం యోగి చెప్పారు. కిడ్నాప్, దోపిడీల వంటి ఘటన మహాకుంభమేళాలో జరగలేదని, ప్రతిపక్షాలు బైనాక్యులర్లు, మైక్రోస్కోపులతో వెతికినా అలాంటి ఘటనలను గుర్తించలేకపోయాయని యూపీ సీఎం విమర్శించారు. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలపై సానుభూతి ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వం ఫలితంగానే మహాకుంభమేళా విజయవంతమైందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసిందని ఎక్స్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పోస్ట్ను రీపోస్ట్ చేశారు. 45 రోజుల్లో 66.30 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్టు వివరించారు. आत्मसनि प्रजासनि पदुसनि लोकसन्न भयसनि अग्निः प्रजा बहुलां मे करत्वन्नं वयोरेतो अस्मासु दत्ता। మరోవైపు సీఎం యోగి, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, పలువురు మంత్రులు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అరైల్ ఘాట్ వద్ద వ్యర్థాలు తొలగించారు. చీపురుతో పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి సీఎం యోగి భోజనం చేశారు.